మూవింగ్ ఆన్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఘోష్ కమిషన్ నివేదికని కొట్టేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. ఇక హరీష్ రావు పిటిషన్ తో కలిపి కేసీఆర్ పిటిషన్ కూడా విచారిస్తోంది కోర్టు. కమిషన్ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ మాకు ఇవ్వలేదు అంటున్నారు కేసీఆర్ తరపు అడ్వకేట్. ఎంక్వైరీ కమిషన్ వ్యక్తిపై ఆరోపణలుంటే సెక్షన్ 8B నోటీసులు ఇవ్వాలి. ఎలాంటి కాపీ కూడా తమకు ఇవ్వకుండానే జూలై 31న ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చిందని 600 పేజీల రిపోర్ట్ ని స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం 3-man కమిటీ వేసింది. వాళ్ళిచ్చిన 60 పేజీల రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదని కేసీఆర్ తరపు అడ్వకేట్ వాదించారు. కోర్టులో జరుగుతున్న వాదనలకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత. ప్రజెంట్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అటు పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి సుందరం తన ఆర్గ్యుమెంట్స్ని కంక్లూడ్ వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా ప్రధానంగా హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పిటిషన్ కాపీ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కాపీలో మొత్తం ఈ కమిషన్ 3-man కమిటీని నియమించి ఒక 60 పేజీల రిపోర్ట్ని ఇచ్చారు. సో 60 పేజీల రిపోర్ట్ని కూడా ఇప్పుడు కోర్టుకి పిటిషనర్లు సబ్మిట్ చేశారు. అయితే 60 పేజీల రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే తాము పబ్లిక్ డొమైన్ నుండే ఈ 60 పేజీల రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకున్నట్లు అటు కేసీఆర్ హరీష్ రావు తరఫున అడ్వకేట్స్ చెప్పినటువంటి నేపథ్యంలో అటు ఏజీ జోక్యం చేసుకుంటూ తాము ఎక్కడా కూడా దీన్ని అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, కేవలం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజెంటేషన్ కోసమే దీన్ని ఇచ్చాము అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అండ్ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఈ కాపీలో కూడా అటు చీఫ్ జస్టిస్కి ఇచ్చేటువంటి కాపీలో ఆ ఫోటో కాపీ సరిగ్గా లేదు అనేటువంటి అంశాన్ని కూడా చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. సో ఫర్దర్గా క్లియర్గా ఉన్నటువంటి కాపీస్ తీసుకొని రండి, మరోసారి దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడతామని చెప్పినప్పటికీ అటు హరీష్ రావుతో పాటు కేసీఆర్ అడ్వకేట్ దానికి అంగీకరించలేదు. అట్లానే ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ మెయిన్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా గతంలో ఏదైతే ఎంక్వైరీ అండ్ కమిషన్ యాక్ట్ ప్రకారం 8B 8C నోటీసెస్ అనేవి మ్యాండేటరీ. ఎందుకంటే ఏదైనా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు లేదా అతడు చట్ట వ్యతిరేక పని చేశాడు అని కమిషన్ భావిస్తే కనుక అతడికి 8Bతో పాటు 8C నోటీస్ ఇచ్చి అతని నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తమకి 8B కావచ్చు 8C నోటీసులు ఎక్కడ ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని హరీష్ రావు తరపు అడ్వకేట్ సుందరం ప్రస్తావిస్తూ వచ్చారు. దీనికి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో ఎల్కే అద్వానీ కావచ్చు, కిరణ్ బేడీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో అప్పుడు వేసినటువంటి కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ దాని ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. 8Bతో పాటు 8C నోటీస్ ఇవ్వకుండానే మొత్తం వీళ్ళే తప్పు చేసేసారనేటువంటి ఒక ప్రెజెంటేషన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రెజెంట్ ఆర్గ్యూ చేశారు. సో ఫర్దర్గా లంచ్ తర్వాత కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ ఇట్లే కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.